D3 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మా ముఖ్య అతిథి టీడీపీ నాయకుడు అజీజ్ గారు। జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు అనంతపురం నగరంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు। ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకుందాము। ఈ ప్రోగ్రాం ముఖ్యంగా రాజకీయ నాయకుల కోసం, అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఈరోజు చక్కగా వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది। ఈరోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమానికి అజీజ్ గారు సిద్ధంగా ఉన్నారు। వారితో ఈరోజు ముఖాముఖి ప్రోగ్రాం గురించి తెలుసుకోబోతున్నాము। ఈరోజు ముఖ్యంగా రాజకీయం అంటే చాలా హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి, ఆయనతో అనేక విషయాలు తెలుసుకుందాము। ఈరోజు ఆయన ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కూడా పోటీ చేయాలనే ఉద్దేశం కూడా ఉందని కూడా ప్రచారంలో తెలిసినట్లు మాకు సమాచారం ఉంది। అయితే ఆ ఉద్దేశం ఏంటి, ఈయన ఏం చేశారు అనే విషయాలు ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం। అన్న చెప్పండి, ముఖ్యంగా అజీజ్ టీడీపీ సీనియర్ నాయకులు అజీజ్ అంటే ముఖ్యంగా మీరు ఏ స్థానాల్లో పనిచేశారు, టీడీపీ తరఫున ఎన్నేళ్ళ నుంచి టీడీపీలో పనిచేస్తున్నారు? దాదాపు టీడీపీలో 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక సేవా కార్యక్రమాల్లో మనిషిని ఒక పౌరుడిగా పుట్టినందుకు ఒక ప్రజాసేవకుడిగా చేయాలని నాలో భావన ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తించి 25 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీలో మహాలక్ష్మి శ్రీనివాస్ గారు గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టైంలో మైనార్టీలో ఈ వ్యక్తి అయితే సూటబుల్ వ్యక్తి అని ఆ పొద్దు ఒక తెలుగుదేశం పార్టీ తరపున సెలెక్టెడ్ చేయడం జరిగింది। అటువంటి సెలెక్టెడ్ టైంలో నేను అనేక సేవా కార్యక్రమంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది। జాయిన్ అయినప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమం బీదోల్లో, ఒక బీదోళ్ళు అంటే నాకు అభిమానంతో ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు ఎంతో డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని గుర్తించుకొని ప్రజలు కూడా నన్ను సహాయ సహకారాలు, కార్యకర్తలు, నాయకత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా 7 నియోజకవర్గాల్లో, గతంలో 14 నియోజకవర్గాల్లో నేను పనిచేసినాను। ఇప్పుడు 7 నియోజకవర్గాలు సపరేట్ అయినాయి కాబట్టి అటువంటి టైంలో సేవా కార్యక్రమాలు అనేక మన మొట్టమొదటిసారి ప్రజాసేవలో కరోనా పీరియడ్లో గతంలో మనం చేసిన పని మిస్సమ్మ బంగ్లా టైంలో అనేక సేవా కార్యక్రమాల్లో పెద్ద బీదోళ్ళు ఇల్లు తరలిస్తామని చెప్పేసి పోలీసు బలగాలు దిగినా కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాళ్ళ దాడి పడినా కూడా, రాళ్ళు నెత్తిన పగిలినా కూడా మాకి రక్తపు గాయాలు ఫోటోతో సహా మా దగ్గర ఉన్నాయి। రక్త గాయాలైనా కూడా తెలుగుదేశం పార్టీ కోసం గతంలో అప్పుడు ముస్లిమ్స్ అంటే ప్రార్థన చేసే టైంలో కూడా రంజాన్ నెల మాసంలో అటువంటి టైంలో ధర్నాలు జరిగితే మేము విడిచిపెట్టేసి ప్రజల కోసం రాత్రి పగలు పోరాటం చేయడం జరిగింది। దాని తర్వాత సమైక్యాంధ్ర టైంలో 10 రోజులు ఆమరణ నిరాదీక్ష 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఆమరణ నిరాదీక్ష టౌట్లాక్ దగ్గర పనిచేస్తే రాత్రి పగలు భార్య పిల్లల్ని సైతం విడిచిపెట్టి ఒక పార్టీ కోసం, ప్రజలు న్యాయం కోసం సమైక్యాంధ్ర టైంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసి అనేక కేసులు పెట్టించుకోవడం జరిగింది। అనేక ధర్నా కార్యక్రమంలో అనేక లాఠీ చార్జీలు కూడా మేము తినేటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చూస్తున్నారు। ప్రజానీకం కూడా మైనార్టీ అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి అజీజు ఈ పొద్దు ప్రజల్లో ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నాడు। స్వచ్ఛందంగా ఈ పొద్దు నా మనస్వత్వంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, పార్లమెంట్ స్థానం కావచ్చు, నాకు ఒక చిన్న కార్యకర్తగా నాకు అర్హత లేకున్నా కూడా నాకు ప్రజలు ఎటువంటి పని చేస్తున్నాడు అజీజ్ అంటే బెస్ట్ లీడర్ అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీలో ప్రతి అధికార పార్టీల నాయకులు కూడా, వైసీపీ నాయకులు కూడా నేనంటే అజీజ్ అంటే ఒక బ్రాండ్గా అనంతపురం నియోజకవర్గం ఒక బ్రాండ్ తయారు చేసినాను। గతంలో కూడా నేను
సేవా కార్యక్రమాలు లాక్డౌన్ పీరియడ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్క మంచినీళ్ళు తాగడానికి నీళ్ళ బాటలు కూడా దొరకని పరిస్థితుల్లో కేవలం ఒక్క పిడిస అన్నము దొరకని టైంలో మన ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీ ముస్లింలకి అందరికి కూడా 1వ డివిజన్లో నేను 42 రోజులు కరోనా ఫీల్డ్లో రాత్రి 2 గంటలకు లేచి నాది ఆలియా సప్లయర్స్ ఫుడ్ క్యాటర్స్ రైటింగ్ అండ్ డెకరేషన్ ఉంది కాబట్టి నేను ఒకటే ఆలోచన చేసినాను, ప్రజల కోసం నేను కూడా పోతానేమో అనే భావంతోనే ప్రజల కోసం ఆ రోజు 41 రోజు నా ఒక్క పిల్లల్ని చూడలేదు, నా ఒక కూతుర్ని చూడలే, నా ఒక కొడుకుని చూడలే, నా ఒక భార్యని చూడలే. ప్రజలు కావాలని చాలా ఇబ్బంది పడుతుంటే అరే మనం ఎప్పటికైనా పోతామనే ఆలోచనతో ఒక్క ఇండ్లు కూడా నేను అమ్మేసుకొని ఆ పొద్దు దాదాపు 50 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు 42 రోజులు పెట్టిన ఘనత 175 నియోజకవర్గాల చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తిని షేక్ అజీజ్ అని చెప్పిన గర్వంగా చెప్పగలుగుతా. ఈ పొద్దునన్ని భూమి మీద పుట్టించినందుకు భగవంతుడికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీలో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరుగా నన్ను గుర్తించుకుంటున్న దానికోసం నేను గర్వపడుతున్నా. అయితే మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశాము అని చెప్తా ఉన్నారు. అయితే మీరు పబ్లిసిటీలో ఎక్కడ కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినట్లు ఎక్కడ లేదు. ఎందుకంటారంటే ఒక చేత్తో పెట్టినది రెండో చేయి కనపడకూడదు అనే భావంతోనే ఇన్ని రోజులు పోయినాము. కూడా రాజకీయంగా ఇటువంటి ఉంటుందంటే కన్నా రాజ్యాంగం ఏ విధంగా బుక్కులు తయారు చేసి రాజ్యాంగం నుంచి ఇప్పుడు వరకు బుక్కులు ఉన్నాయో ఆ విధంగా నా రికార్డులు ఉంటాయి. అటువంటి రికార్డులు కూడా 42 రోజులు టిఫిన్ పెట్టినది కాక ముస్లింలు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షన్లు ముస్లింలు లబ్ధిదారులకు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడుతుంటే పెన్షన్లు తీసుకున్నారు. అప్పుడు గతంలో మనకి కమిటీ హాల్లో ఇస్తున్నప్పుడు టైంలో 3 సంవత్సరాలు 1, 2, 3 తారీఖుల్లో టిఫిన్ల కార్యక్రమం కూడా నేను 3 సంవత్సరాలు ఏర్పాటు చేసినాము. అలాగే కుల మతాల అతీతంగా ఈ పొద్దు హజ్రత్ రసూలుల్లా ఇచ్చిన గడ్డాన్ని కూడా ఒక మైనార్టీ అనుకోకుండా కూడా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కూడా నా అనంతపురం నియోజకవర్గం కావచ్చు 1వ డివిజన్ నాయకులు ప్రతి ప్రజలు కావచ్చు కుల మతాలు అతీతంగా కులం అంటే నేను పక్కన పెడతాను, మానవత్వమే కులంతో నేను పనిచేసినందుకు నేను ముగ్గుల పోటీ కార్యక్రమం చేశాను. నేను డెలివరీ టైంలో ఎవరికైనా కూడా బాగలేకుంటే హాస్పిటల్ కూడా వెళ్ళి నేను చేసినాను. మనుషుని భుజాన్ని వేసుకొని పోయి కూడా నా నియోజకవర్గం నా డివిజన్లో 4-5 మందికి భుజాన్ని వేసుకొని హాస్పిటల్ కూడా నేను చూపెట్టడం జరిగింది. నేను ఎల్లప్పుడూ రాత్రింపగలు ఒక ప్రజాసేవకుడిగా పనిచేయాలా. మనం మధ్యతరగతి కుటుంబంలో వచ్చినాం కాబట్టి మధ్యతరగతికి ప్రాధాన్యత ఇవ్వాలనే భావంతోనే ఈ వరకు నేను పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు సేవా కార్యక్రమాలు చాలా వరకు చేసినాము, బాగుంది. అయితే మరి ఇప్పుడు ఎంపీ టికెట్ మరి ఎందుకు ఆశిస్తూ ఉన్నారు? ఎంపీ టికెట్ మీకు కావాలని ఎందుకు ఆశిస్తూ ఉన్నారు? ఎంపీ టికెట్ ఎందుకు ఆశిస్తున్నామంటే అనంతపురం నియోజకవర్గంలో 767,000 ఓట్లు ముస్లిమ్స్ బీసీ ముస్లిమ్స్ కలిసి 67,000 ఓట్లు ఉన్నాయి. టోటల్గా ఇట్లా లెక్కేసుకొని పోతే కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, మన ఉరువకొండ, మన సింగళమల, తాడపత్రి, అనంతపురం ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ముస్లిమ్స్ మైనార్టీ 2,90,000 ఓట్లు ఉన్నాయి. కేవలం మైనార్టీలు నాయకత్వం సరిగా లేనటువంటి టైంలో ఒకరిలో ఒకరు పేచీ లేకుండా నాయకత్వం ఒక లీడర్షిప్ కావాలనే చెప్పి ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక వాయిస్ రావడం, ఈ నాయకత్వం కాకోకుండా కొత్త నాయకత్వం అనేది వస్తే ప్రజలకి ఇతనికి అజీజ్ అనే వ్యక్తికి ఇస్తే నాయకత్వం అనేది ఇతనైతే పొలిటికల్గా చేయగలుగుతాడు. ఎందుకంటే కుల మత అతీతంగా మధ్యతరగతి కుటుంబం, ఎందుకంటే ఈ పొద్దు కోట్లకు సంపాదించి 1,000 కోట్లు సంపాదించుకొని ఈ పొద్దు 1,000 కోట్లతో భూ కబ్జాలు చేసుకుంటూ 1,000 కోట్లతో ఇది చేసినటువంటి ప్రాధాన్యత అన్ని ఆల్ పార్టీస్లో ఇస్తుంటారు. కాబట్టి నేను ఒక మధ్యతరగతిగా కష్టం చేసి నేను ఒక ఎలిజిబిలిటీ అని చెప్పేసి ప్రతి ముస్లిమ్స్ మైనార్టీలు కూడా 177 నియోజకవర్గాల్లో కూడా ప్రతి మసీదుకు జరగడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏం ఆశిస్తున్నారు, ఒక మైనార్టీ వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ద్వారా మనము పని చేయించుకోవచ్చు అనే భావం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం టికెట్ కోసం ఈ పొద్దు 4.5 సంవత్సరం పాటు కేసులు పెట్టించుకొని అనేక అనంతపురంలో ఎమ్మెల్యే గారి మీద ఫైట్ చేసి అనేక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా గతంలో నేను పోటీ చేసి 734 ఓట్లు 1వ డివిజన్లో మా సతీమణికి నిలబెట్టి 734 ఓట్లు కూడా సాధించ జరిగింది. అనంతపురంలో 50 వార్డులు 3 పంచాయతీలు కలిసి
ఒక జెండాను, ఒక సింబల్ అనేది, ఇండిపెండెంట్ అనేది, ఒక అజీజ్ అనే బ్రాండ్ని అనంతపురంలో వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా వనకడ పుట్టించేలాగా నేను నా దగ్గర వీడియోస్ కానీ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా నేను రిలీజ్ చేస్తాను. దాని నుంచి ప్రజలు ప్రతి ఒక్కటి ఏమంటున్నారు, అజీజ్ అయితే ఒక పార్లమెంటుగా బాగా చేయగలుగుతాడనే ప్రజల్లో ఒక మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే నాకు వెనకల ముస్లిమ్స్ మైనార్టీలు మత పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఒక మైనార్టీల తర్వాత ఇస్లాంలో నమాజ్ చదువుకుని చాలు అంటారు. కాబట్టి మా ఒక లీడర్ అజీజ్ అనే వ్యక్తి మైనార్టీ పార్టీ పనిచేస్తాడు. కాబట్టి ఇతను ఎలిజిబిలిటీ ఉంటే కానీ ప్రతి ఒక్కరికి బాగుంటుంది, సహాయ సహకారాలు అందిస్తాడనే ప్రజలతో ఉంటేనే ఈ పొద్దు నేను నారా చంద్రబాబు నాయుడు కూడా టికెట్ ప్రత్యేకంగా ఇస్తారని కూడా ఆశిస్తూ నేను ప్రజలకి పని చేయడానికి కోసం సిద్ధంగా ఉన్నా. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలా వరకు పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవారికి, గతంలో నాయకత్వంలో రేసులో ఉండేవారికి ఎంపీ టికెట్ స్థానాలు కల్పించడం జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మీకు ఒకవేళ ఎంపీ టికెట్ కేటాయించలేని పరిస్థితిలో మీరు ఈ పార్టీని వదిలే పరిస్థితి ఉంటుందా? పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎందుకు మేము అడుగుతున్నామంటే, యువతకి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువతకి ప్రాధాన్యత ఇస్తాము, ప్రత్యేకంగా ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు తిరగడం జరిగింది. అటువంటి తరుణంలో నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను. సార్, మైనార్టీలో యువతకి ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు, 175 నియోజకవర్గాల్లో కూడా నేను తిరిగినాను. ఎలాంటి యువతను కనపడలే లీడర్షిప్గా. ఆ లీడర్షిప్ అనేది నాలో ఎలిజిబిలిటీ ఉంది, నేను సిస్టమేటిక్గా ఉన్నాను, పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పేసి ఆశిస్తున్నాను. కాబట్టి నాకు పక్కాగా తెలుగు అధిష్టానము నాకు ఎంపీ టికెట్ కేటాయిస్తుందని ధీమా వ్యక్తంతో ఉన్నా. ఇవ్వకపోయినా కూడా నా ఒక చివరి రక్తబొట్టు ఉన్నంత వరకు ఈ పసుపు జెండాని వదిలి వెళ్ళకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వీళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ ఆదేశాల మేరకు పార్టీకి పని చేయమన్నా కూడా నేను చేసి, నా ఒక ప్రజలకి, నా ఒక మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్సీలు అందరికీ కూడా నేను పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. 99% అనంతపురంలో పార్లమెంట్ టికెట్ ఇస్తారని కూడా ఆశిస్తున్నాం. అయితే చూశారు కదండి, ఇప్పుడు అనంతపురం పార్లమెంట్ టికెట్ ఖచ్చితంగా ఇస్తారని ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నగర అధ్యక్షుడు కూడా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పనిచేశామని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారికి భరోసా కల్పించడం జరిగిందని ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.